హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహర్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఇక్కడ చూడండి, ఈరోజైతే నేను మా పాపకి ఏ డ్రెస్సెస్ కస్టమైజ్ చేశానో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. దాంట్లో సెలెక్టెడ్ వన్ మీకు ఏది బాగా నచ్చిందో అది కంపల్సరీ పిన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇది చూడండి, 2 లేయర్స్ ఫ్రాక్ అండ్ పైన షోల్డర్స్ అయితే నేను లేస్తో అలా మోడల్గా ఉండాలని అలా చేశాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. మా అక్క వాళ్ళ పాపకి అండ్ మా పాపకి సేమ్ ఇదే డిజైన్లో కస్టమైజ్ చేశాను. అండ్ ఈ కలర్ డ్రెస్కి మిడిల్లో మెరూన్ కలర్ లేస్ బెల్ట్ లాగా ఉంటే బాగుంటుందని అది అటాచ్ చేశాను. ఈ డ్రెస్ అయితే మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు స్టిచ్ చేశాను. అప్పుడు రిస్క్ తీసుకొని మరీ స్టిచ్ చేశాను. అంటే అప్పుడప్పుడే నాకు కొంచెం స్టిచ్చింగ్ వస్తుంది, అయినా కూడా రిస్క్ తీసుకొని నేను ఈ ఫ్రాక్ బయట ఎందుకు తీసుకోవడం అని స్టిచ్ చేశాను. అయినా కూడా బాగానే వచ్చిందండి, బాగుందన్నారు అందరు. అప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇక్కడ హ్యాండ్స్ డిఫరెంట్ ఇచ్చేసాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. పఫ్స్ ఇచ్చేసి మళ్ళీ ఫ్రిల్సెస్ పెట్టాను. ఇది లావెండర్ కలర్ డ్రెస్లో బాగుంది కదా. తన హ్యాండ్స్ నేను బాబీ డాల్ హ్యాండ్స్ పెట్టేశాను. మీరు చూడండి ఎలా చూస్తుండో అక్క సైడు. ఇక్కడ చూడండి, ఈ డ్రెస్ అయితే వాళ్ళ అమ్మమ్మ శారీని కావాలని సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు నేను రిస్క్ తీసుకొని మరీ హాఫ్ సారీ కుట్టానండి. రిస్క్ ఎందుకు తీసుకున్నానంటే అప్పుడు మా బుడ్డోడు 1.5 month అండి. ఫెస్టివల్కి ఏదో ఒకటి ఉండాలి కదా అని మా మమ్మీ శారీని ఇలా కస్టమైజ్ చేశాను. కానీ ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు భలే ఉంది ఆ బుడ్డది హాఫ్ శారీలో. నెక్స్ట్ ఇదైతే రీసెంట్గా తన బర్త్డే కోసం స్టిచ్ చేశాను. ఈ శారీ కూడా నేను ఫ్రిల్సెస్ శారీ మీషోలో ఆర్డర్ చేశాను. నేను కూడా కుట్టుకున్నానండి, ఇద్దరికి మదర్ డాటర్ కాంబో డ్రెస్. సో ఈ డ్రెస్ రాఖీ పౌర్ణమికి అనుకుంటా, రాఖీ పౌర్ణమి అప్పుడు స్టిచ్ చేశాను. పింక్ కలర్కి సిల్వర్ కలర్ చున్నీ అనేది టాప్కి అటాచ్ చేశాను. నెక్స్ట్ ఈ డ్రెస్ బాగుంది కదా అండి. ఈ డ్రెస్లో భలే వైట్గా కనిపిస్తుంది బుడ్డది, అండ్ బొద్దుగా కూడా ఉంది కొంచెం, ఎందుకంటే ఫ్రిల్సెస్ పెట్టాను కింద పాయింట్ కూడా. అండ్ పైన టాప్ అలియా కట్ మోడల్లో కుడదాం అనుకున్నా, బట్ సెట్ అవ్వలేదు. కొంచెం పాయింట్ అయితే భలే ముద్దుగా వచ్చేసింది. ఈ డ్రెస్ అయితే తనకి నేను ఫస్ట్ కస్టమైజ్ చేసిన డ్రెస్ ఇదే. బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ చూడండి, సంక్రాంతి అప్పుడు లంగావోని వేసుకొని ఎలా తిప్పుతుంది చూడండి, తిప్పులాడే భలే తిప్పుతుంది కదా. ఇది చూడండి, సమ్మర్లో నేను ఈ అవుట్ఫిట్ చేశాను. నా చున్నీని ఇలా ట్రై చేశాను. ఇక్కడ చూడండి, మా అక్క వాళ్ళ పాప కోసం ఒక డ్రెస్ అయితే కస్టమైజ్ చేశాను ఈ మోడల్లో. మీకు ఏ మోడల్ నచ్చిందో కంపల్సరీ అయితే పిన్ చేయండి మర్చిపోకుండా. ఈ డ్రెస్ మోడల్ కూడా బాగుంది కదా. తన హెయిర్ కటింగ్స్ ఇలా మనకి చేశాను. ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, బట్ అవి పిక్స్ లేకుండే, ఆ డ్రెస్సెస్ కూడా లేవు ఇప్పుడు. సో నా అవుట్ఫిట్స్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.